సార్ ప్రవీణ్ గారి మరణం పైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ ఇష్యూ పైన కూడా అసలు అది చంపారని కొంతమంది, యాక్సిడెంట్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటున్నారు. అసలు దీనిపైన మీ స్పందన ఏంటి సార్? చూడండి, అది అనుమానాలు మాకు కూడా ఉన్నాయి, కానీ నేనేం ముఖ్యమంత్రిని కాదు. ముఖ్యమంత్రులు అనుమానాలు నివృత్తి చేయాలి. ఆయన ఏపీలో ఆయన మరణం మా అందరికి కూడా చాలా బాధ కలిగించింది. కాకపోతే ఆయన మరణము మాకు కొంత అనుమానాలు అయితే రేకెత్తిస్తుంది. మాకే కాదు, యావత్ క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవులకే కాదు అనేకులకు కూడా. అయితే ఇటువంటి మరణాలు మా క్రైస్తవ సమాజం యొక్క మరి పటిష్టతను కానివ్వండి, మా యొక్క అకుంఠిత మరి దీక్షను కానివ్వండి ఆపలేవు. ఒక మాట అంటాను, ప్రవీణ్ లాంటి వాళ్ళు ఇంతకు ముందు మా చరిత్రలో చూసినప్పుడు అనేక మంది ఈ విధంగా గతించిపోయారు, కానీ వాళ్ళను మించి వేల మంది తయారయ్యారు. సో మేమేమంటామంటే, ఎవరైనా కానీ మెసెంజర్ను చంపగలుగుతారు, కానీ మెసేజ్ని చంపలేరు. మెసెంజర్ అంటే వార్త ఇచ్చేటోని ఎవరు చంపలేరు, వార్తను చంపలేరు. వార్త ఇచ్చేవాడిని చంపుతారేమో కానీ చంపినా కానీ. సో ప్రవీణ్ గారి మరణం విషయంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏంటంటే నిష్పక్షపాతంగా అనే మాట 1కి 10 సార్లు ఆలోచించి సిబిఐ లాంటి పెద్ద సంస్థలు, ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక సామాన్యమైన క్రైస్తవ వ్యక్తి కాదు. ఆయన మా క్రైస్తవులలోనే ఒక పెద్ద వ్యక్తిగా మేము ఆయన పరిగణించినాం. ఒక టీవీ పర్సనాలిటీ, ఒక సిఇఓ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని. అంత మాత్రమే కాదు, ఆయన టీవీలలో డిబేట్లలో ఆయన కూర్చున్నప్పుడు అనేక మంది మధ్యలో మాట్లాడేటువంటి వ్యక్తి. వైడ్లీ నోన్, మీరు చూస్తున్నారు ప్రజాదరణ, వేలాది మంది లక్షలాది మంది క్రైస్తవులు వస్తున్నారంటే మామూలు వ్యక్తి కాదు ఆయన. సో ఆయన మరణం సహజమైతే సంతోషం, సహజం కాకుంటే ప్రభుత్వం మాత్రం తప్పకుండా, ఏపీ ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకటి. రెండవది, ఈ క్రైస్తవుల మీద ఏదైతే ట్రోల్స్ చేస్తున్నారో, ట్రోల్స్ చేసేటువంటి వాళ్ళలో కూడా చాలా మంది మానసికంగా కృంగిపోతా ఉన్నారు క్రైస్తవులు. భయాందోళనలోని ట్రోల్స్ చేస్తా చూస్తున్నప్పుడు తప్పు చేసిన వాళ్ళను, తప్పు చేసే వాళ్ళు వేరు, బట్ అందరు క్రైస్తవులను జనరల్ గా తీసుకొని చెడు మాట్లాడడం జరుగుతుంది. ట్రోల్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ విషయం సైబర్ క్రైమ్ వాళ్ళు ఆలోచన చేయాలి. మనుషులందరూ కలిసి జీవించేటువంటి దేశం భారతదేశం. భారతదేశంలో మాతృభూమి అని చెప్పేవాళ్ళం మనం. అటువంటి మాతృదేశంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి జీవించాల్సిన దేశం ఇది, బోధించేది అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇటువంటి దేశంలో ఏది జరిగినా అందరూ స్పందించాలా. ఇప్పుడు ప్రవీణ్ గారి మరణం ఒక క్రైస్తవులు స్పందించడం కాదు, ముస్లింలు, హిందువులు, అనేక సిక్కులు అందరూ స్పందించాలి. ఎందుకంటే సెక్యులర్ దేశం. రేపు ఎవరికి ఇటువంటి పరిస్థితి వచ్చినా అందరూ స్పందించాలి, అన్ని మతాలు స్పందించాలి. ఏది జరిగినా అందరం కలిసి జీవించాలి అనేటువంటిది మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం. చాలా విన్నాము. చాలా మరి బైబిల్ గురించి అయితే చాలా ఆయన ఒక పోరాట యోధుడు అనుకోవచ్చు. మళ్ళీ చాలా ఖచ్చితంగా, అంటే నిష్పక్షపాతంగా ధైర్యంగా మాట్లాడగలిగేవాడు. ఏ ఒక్క పరిస్థితినైనా, ఏ విధి విధానంలో ఎదుటి వాళ్ళు ప్రశ్నిస్తున్నా దానికి సమాధానం చెప్పగలిగే ఒక బైబిల్ ప్రవక్త, ఒక రియల్, అంటే బైబిల్ని చాలా అధ్యయనం చేసిన వ్యక్తి. అది వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి, ఎదుటి వాళ్ళు ఆయా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మాట్లాడగలిగే వ్యక్తి. అది మాకు చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట. మా జీవితాలకు మన ముందున్న క్రైస్తవ జీవితంలో ఎదిగే వాళ్ళందరికీ కూడా అది చాలా ఇన్స్పిరేషన్ఫుల్ వర్డ్స్ అన్నమాట. అవి అలాంటి మంచి ఒక గొప్ప వ్యక్తిని, అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశాడు అని అంటున్నారు. చూస్తుంటారా మీరు? చూస్తూ ఉంటామయ్యా. కొన్ని తెలుసు కానీ అన్ని తెలియదు. పర్సనల్ గా మేము ఉండేది హైదరాబాద్, మరి తను వేరే కొన్ని విషయాలను బట్టి కొన్ని తెలియవు. నాకు అన్ని విషయాలు తెలియవు. అలాంటి పరిచర్యలో వాడబడిన వ్యక్తిని ఈ విధంగా మరణించాడు కదా, అసలు దీని మీద చాలా మంది అనుమానాలు అంటున్నారు. ఇంకోటి నిజంగా అనుమానమేనండి. ఆయన చంపడమే జరిగింది. ఆయా పరిస్థితుల్లో ఆ వీడియోస్ క్లిప్స్ అన్ని చూస్తున్నాం కదా, అవి చెప్పడమే జరిగింది. ఆ రిపోర్ట్స్ ఏదో రాంగ్ వచ్చిందని వేరే చెప్తున్నారు, వేరే విధంగా మాట్లాడుతున్నారు వారు. అది మాత్రం తప్పండి. ఎందుకంటే అది జరుగుద్దని వాళ్ళు ప్రీ ప్లానెడ్ గా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఉన్నారు ఆ చేసిన వాళ్ళు. దారుణంగా ఒక మనిషిని, అంటే దేవుడు సమాధానం ఇస్తాడండి. ఇది మేము యాజ్ ఎ క్రైస్తవులుగా మేము చెప్పగలిగేది ఏంటంటే, ఇవి అంత్యకాలంలో ఇలాంటివి జరగటం బైబిల్లో కూడా ఉన్నది. ఒక ప్రవక్తని, మంచి బైబిల్ పండితుడు అనుకోవచ్చు. చాలా అట్లాంటి వ్యక్తి కావాలి అంటే చాలా దొరకటం చాలా కష్టం. అతన్ని కోల్పోతుంది ఇక్కడ క్రైస్తవ సమాజం అంతా కూడా. మరి అది కోల్పోవటం, అది తీరని లోటు. అది దేవుడే సమాధానం చెప్తాడండి. దేవుని తీర్పు
దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అనాథల్ని సేరదీసి వాళ్ళకి అవును అంటే కదా. వాళ్ళ కూతుర్లతో సమానంగా పెంచాలని నేను ఆయన అంటున్నారు కదా. సాఫ్ట్వేర్ ఒక ఆయన యూట్యూబ్ విన్నాను. ఆయన ఎంప్లాయీ ఒక 30 అంటే సెక్యూరిటీ గార్డ్ నుంచి వర్కర్స్ దగ్గర నుంచి కూడా ఈక్వల్ గా కూర్చొని భోజనాలు కానీ అవన్నీ కూడా మరి అలా చేస్తారు. అంటే రియాలిటీ అంటే ప్రాక్టికల్ జీవితంలో కూడా ఆయన యొక్క పరిచర్యను అందులో కనపరిచారు అనేది విన్నాము. సో ఇవన్నీ కూడా మరి దేవుని నామానికే మహిమ. ఆయన చేసిన కార్యాలు, ఆయన చావు కూడా దేవునికే మహిమ కలిగిస్తుంది. ఎందుకంటే అది మూర్ఖులు, దేవుని తెలియని వారు చేసిన పని. దేవుడే సమాధానం ఇస్తాడు. మీరు చెప్పండి అన్న, మీరు ఫాలో అవుతుంటారా ఫాస్టర్ గారిని? అండి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ రీతిగా మాట్లాడాలంటే చాలా బాధాకరం, ఊహించలేని పరిణామం అని చెప్పొచ్చు. క్రైస్తవ సమాజానికి ఇది తీరని లోటుగా ఉంది. ఇది ఎవరు కూడా పూడ్చలేరనే చెప్పొచ్చు. నేటి జ్ఞానానికి అంటే మించిన జ్ఞానం అన్నయ్యది. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా లోతుగా ఒక ఎవిడెన్స్ తో సహా ప్రూవ్ చేయగలిగిన వ్యక్తి తను. ఎటువంటి వ్యక్తి వచ్చినా ఆ సమాధానాన్ని ఒక చిరునవ్వుతో చెప్పగలిగే వ్యక్తి తను. ప్రతి క్వశ్చన్ కి ఒక చారిత్రాత్మక ఆధారంతో బయట పెట్టే వ్యక్తికి ఇప్పుడు ఆయన మరణం అనేది ఒక ప్రూఫ్ ఆధారం లేకుండా పోయింది. ఆయన మరణం ఒక క్వశ్చన్ మార్క్ గా ఆధారం మిగిలింది. ఉందండి. ఆధారం తీసుకుంటే ఆధారం ప్రాక్టికల్ గా మరి ఎవరైతే మరి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్స్ ఎవరో దేవుని భయం కలిగి మానవత్వ హృదయం కలిగి, లోకంలో మనం మనుషులందరం అంటున్నాము ఏ ఏ మత భేదాలు లేకుండా నిజమైన వ్యక్తిత్వం మానవత్వం కలిగిన వ్యక్తి ఇన్వెస్టిగేషన్ చేసే వ్యక్తి చేయడం వలన ప్రూఫ్స్ దొరుకుతాయి. కానీ వాటిని మాయం చేయాలి మరి దేశ అధికారానికి మరి ఆయా పరిస్థితులకు లోబడి లొంగి లేకపోతే వాటిని పక్కన పెట్టాలి అనుకుంటే మనం చేయగలిగేది ఏం లేదు కదండి. ఒక మనిషి దాగి ఉన్నాడు అంటే దాన్ని కనిపెట్టడం కష్టం. అది దాచిపెట్టి వెతకమంటే ఏమి వెతుకుతారు? దాని నిజం అందులోనే ఉంది, దాచిపెట్టడంలోనే ఉంది నిజం, అంతే. అయితే ఏంటమ్మా, నిజంగానే వీళ్ళు దాచిపెట్టి కావాలని చేస్తున్నారని అనుకుంటున్నారు? అంటే మీ డిమాండ్స్ ఏంటి? మేమైతే ఏం డిమాండ్ చేయట్లేదు కదండి. దేవుడే చూసుకుంటాడండి. మేము డిమాండ్ చేసే అంత ఇది కాదు. కానీ పెద్దలు చాలా మంది క్రైస్తవ సమాజంలో ఉన్నారు. జస్టిస్ న్యాయం జరగాలి, క్రైస్తవ సమాజానికి న్యాయం జరగాలి. క్రైస్తవులు కూడా ఈ లోకంలో మనుషులే. వాళ్ళు వాళ్ళ మత వాళ్ళ స్వేచ్ఛను ఉపయోగించుకొని జీవించాలి. మాకు బైబిల్ ప్రకటించడానికి, స్వార్థ ప్రకటించడానికి ఎందుకు వెళ్తున్నారు అని అనేక మంది ఆయా రిపోర్టర్స్ క్వశ్చన్స్ అడుగుతూ వస్తున్నారు. మాకు మా బైబిల్ మేము పాటించే పరిశుద్ధ గ్రంథం మేము ప్రకటించాలని ఉంది. అది మా డ్యూటీ ఉంది. మేము విశ్వసించినప్పుడు మేము ఏదైతే రుచి ఎరిగి ఉన్నామో మా బైబిల్ యొక్క మా పద్ధతి దాన్ని మేము ఇతరులకు తెలియపరచాలి. ఏమి తిన్నామో దాన్ని తెలియపరచడం, ఆ టేస్ట్ ని ఇతరులకు తెలియపరచడం, అది మాకు ఒక కమాండ్. ఆ ఆజ్ఞను మేము పాటిస్తున్నాం. అది ఎందుకు చేయాలి అంటే మీకు ఆజ్ఞ లేదేమో, మీరు పాటించరేమో, దానికి మేమేం చెప్పలేము కదా. మాకున్న ఆజ్ఞను మేము పాటిస్తున్నాం. ఆ స్వేచ్ఛ గవర్నమెంట్ మన రాజ్యాంగంలో ఉన్నది. దాన్ని ఈ విధమైన దాడులు జరుగుతున్నాయి కదా, మరి దీన్ని ఎలా చూస్తారు? అదే కదా ఏం చేస్తారండి. ఎలా చూస్తారంటే ఎలా జరుగుతుందో దానికి జస్టిస్ కావాలి, న్యాయం కావాలి, మానవత్వం కావాలి. మనం డెమోక్రసీ మనం ఏ పరిపాలన ఏమన్నామండి, దాన్ని మనం అనుసరిస్తే కనీసం దేవుని రాకడ సమీపంలో అందరం కూడా వెళ్ళాల్సిన వాళ్ళమే. ఆయా సమయం వరకు వేచి ఉండడమే, అంతే. ప్రైజ్ గాడ్. చాలా బాధగా ఉంది బ్రదర్ మా మధ్యలో లేనందుకు. నాకు చాలా 20 years నుంచి పరిచయం. 100 members కి బ్లెస్సింగ్ ఉన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు లక్షల మందికి ఆయన బ్లెస్సింగ్ ఉన్నాడు. అండ్ ఇంటర్నేషనల్ కూడా, మన నేషనల్ వైజ్ గా ఇంటర్నేషనల్ గా సో మెనీ లాంగ్వేజెస్. రక్షణ ఛానల్ ద్వారా తన జీవితం గురించి ఎక్కువ తెలుసుకున్నాం. మేము అన్న వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టినప్పుడు కూడా వెళ్లే వాళ్ళము. ఆంటీ నాకు తెలుసు. దారుణంగా ఆయన మరణమాట వినాల్సి వస్తుందని అసలు అనుకున్నారా? గతం 1 నెల నుంచే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, నాకు థ్రెట్ ఉంది, నాకు మరణం సంభవిస్తుంది, అటాక్ చేయబోతున్నారు అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పాడు. అంటే నేను ఒకటి నమ్ముతాను బ్రదర్, నేను బైబిల్ త్రూ మనుషులు శరీరాన్ని చంపుతారు కానీ ఆత్మని ఏం చేయలేరు. సో ఆత్మ ఎవరు పెడతారు? దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు పెట్టిండి మనలో. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. కాబట్టి నేను అనుకుంటున్నాను దేవుడి చిత్తంలోనే ఉన్నాడు తను. కాబట్టి తన పాత జీవితం మీరు రక్షణ ఛానల్లో చూస్తే కనుక టెస్టిమనీ మీకు అర్థమవుతుంది. తను యవనస్తుడిగా ఉన్నప్పుడు లోకరీతిగా ఉండే, కానీ దేవుడు తనను దర్శించిండు. ఒక ప్లాన్ అండ్ పర్పస్ ఆయన పట్ల ఉంది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఈ డెత్ ద్వారా కూడా దేవునికి మహిమ. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి పట్ల ఏదో ఒక పర్పస్, ప్లాన్ అనేది ఉంటుంది. దేవుని యొక్క అనాది కాల ప్రణాళిక ఉంటుంది.
దేవుని చిత్తం లేకుండా జరగదని నేను నమ్ముతాను. ఆ దేవుని ఆజ్ఞ లేకుండా తల వెంట్రుక కూడా రాలేదని బైబిల్లో ఉంది. కాబట్టి మనం చాలాసార్లు ఇప్పుడు హెయిర్ లాస్ అవుతుంది కదా, దేవుడు మనం అనుకుంటాం, ఆ కానీ దేవుడు ఆజ్ఞ లేకుండా జరగలేదు. ఆయన దేవుని చిత్తంలో ఉన్నాడు. అండ్ నాకు చాలా నచ్చినది ప్రవీణ్ అన్నలో ఏంటంటే చాలా ధైర్యంగా ఉంటాడు. ధైర్యంగా ఉండడం ఒక ఎత్తు, కానీ ఒక లెవెల్లో, ఒక చర్చ్ లెవెల్లో ఉండడం ఒక ఎత్తు, కానీ ఇంటర్నేషనల్ గా టీవీలో మీడియాలో ధైర్యంగా మాట్లాడడము, దట్టు తను ఏదైతే అనుభవించిండో, తను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసిండో, తను ఏ దేవుని అయితే తెలుసుకున్నాడో అది ధైర్యంగా చెప్పడం అనేది ఇట్స్ అ గ్రేట్ అమేజింగ్ థింగ్. అన్నలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టము. ఇట్ వాజ్ ఎ వెరీ ఇన్స్పిరేషన్. దేవునానికి వందనాలండి. చాలా బాధ అనిపిస్తుంది పాస్టర్ అయ్యని అలా చంపడము. అదైతే హత్యనే. ఏదేమైనా ఒక పాస్టర్ని చంపేస్తే ఇంకా అనేక పాస్టర్లు ఉన్నారు. నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు కూతురు సేమ్ అలానే పెంచుతాం. నేను ఒక పాస్టర్ చనిపోతే ఇంకా అనేకులు ఉన్నారు. దేవుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అలా చాలా బాధ. ఆయన ఎప్పుడో స్పీచ్ ఇచ్చినవి మతం గురించి వివరిస్తుంటాడు. అది ఆయన చెప్తుంటా హార్ట్ లో ఇలా. మరి అంత మంచి వ్యక్తిని ఇప్పుడు అంటే ఈ విధంగా అంటే ఆయన చూసారమ్మా, ఆయన యాక్సిడెంట్ అయిందంట, ముఖం అంతా మొత్తం బ్లడ్ వచ్చేసి కట్ అయిపోయి, ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో మీరు చూస్తారని అసలు అనుకున్నారు? ఏంటి పరిస్థితి? అనుకోలేదండి అలా. కానీ ఆయన ఉన్నది చెప్తాడు. ఆ ఉన్నది చెప్పినందుకు దేవుడు చూసామండి. చాలా బాధ అనిపిస్తుంది. నేను ఛానల్లో చూస్తుంటాను అన్నది. ఆయన అయితే ఫేస్ టు ఫేస్ చెప్తాడు. అంటే చదువు రాని వాళ్ళకు మంచిగా ఒక బోధ అది. మతం కాదు, మార్గము, సత్యము అని అలా అది చాలా రియల్ గా చెప్పే వ్యక్తి. దేశంలో అనేక సేవకులు ఉన్నారు, కానీ మతం గురించి ఎవరు చెప్పారండి అలా ధైర్యంగా. కానీ పాస్టర్ చాలా అన్నయ్య చాలా చెప్పారు. ఎమోషనల్ అవుతున్నారు. ఆయన దగ్గర ఏమైనా ట్రావెల్ చేశారా, లేకపోతే ఏంటి? ఆయన వీడియోస్ చూస్తూనే ఉంటారు. కానీ ఒక పాస్టర్ చనిపోతే ఏముంది, నాకు దేవుడు ఇచ్చిన మంచి కొడుకున్నారు, బిడ్డున్నారు, అలానే పెంచుతానండి. మరి పోలీస్ వాళ్ళు కూడా పోస్ట్ మార్టం ఇంకా రాలేదు, వాళ్ళు యాక్సిడెంట్ అని అంటున్నారు. గుర్తులు చూస్తేనేమో అనుమానాస్పదంగా ఉన్నాయి. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? నేనండి అది హత్యనే, అంతే. ఏం చెప్పాలని దేవుడు. థ్యాంక్ యూ అండి.